అయ్యా 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 ఎన్ని రోజులు రా? అయ్యయ్యా ఇచ్చేస్తానయ్యా, ప్లీజ్ అయ్యా. ఇప్పుడే నాకు కావాలి పైసలు. నీకు నేను చాలా రోజులు టైం ఇచ్చాను. నా పైసలు నాకు కావాలి. కొన్ని రోజులు టైం ఇవ్వండి అయ్యా, కూలి పని చేసి తీర్చేస్తానయ్యా. ఎప్పుడు ఇదే మాట చెప్తారు. ఇలా ఎన్ని రోజులు చెప్తారు? నేను వినను. ఏదో ఒకటి చేసి తీర్చేస్తానయ్యా. కథలు చెప్పొద్దు నా దగ్గర. లేదయ్యా, తెచ్చిచ్చేస్తానయ్యా. ఇంకోసారి ఇది రిపీట్ చేయకండి. సరేనయ్యా. లైఫ్లో ఇలాంటి ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలో, కట్టుకొని తీరుతాను కంపల్సరీ. ఏం చూస్తున్నావు? వెళ్ళు సార్. అది వెళ్ళు. ఇంతగా ఆలోచిస్తున్న ఈ ముగ్గురు ఇప్పుడు ఏం చేయబోతున్నారో చూద్దాం. కృష్ణారావు బయలుదేరాడు. మీరు అలర్ట్గా ఉండండి. మనం అనుకున్నది జరిగిపోవాలి. రేయ్ 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 నారా. ఏమైంది?
రేయ్ మధ్యలో ఈ అమ్మాయి ఎవర్రా? నాకేం తెలుసురా? నేనేమన్నా అడిగి కిడ్నాప్ చేశానే ఏంటి? ఇలా ఎవరిని పడితే వాళ్ళు కిడ్నాప్ చేస్తే ఎలారా? ఎలాగో చేశాం కదా, పదా. ఈమెను మనతో పాటు తీసుకెళ్ళి ఏం చేస్తాంరా? ఈమె లేచాక ఆలోచిద్దాంలే. అయితే ఏం చేస్తారు చెప్పండి. షాక్ తర్వాత ముందు చెప్పండి ఏం చేస్తారు? ఈమెను దించేద్దాంరా. రేయ్ దించితే వెళ్ళి పోలీసులకు చెప్పేస్తుందేమోరా. అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏదో ఒకటి చేద్దాంలే, ముందు పదండి. సార్ ప్లీజ్ సార్, నన్నేం చెయ్యొద్దు సార్ ప్లీజ్. అలాగేలే మేడం. మీరు కాస్త మంచోళ్ళ ఉన్నారు. మా అమీర్పేటలో కూడా అంతే అండి. మా ఫ్రెండ్స్ అందరూ అట్లాగే ఉంటారు. మీది అమీర్పేట? అమీర్పేటలో ఎక్కడా? చందన బ్రదర్స్ ఉంది కదా, దాని పక్క నీ గల్లి. బొంద ఉందిరా, నీ బొంద ఉంది. అడ్రస్ మొత్తం చెప్పు, రేపు ఇంటికి వచ్చేస్తుంది పోలీసులతో సహా. అప్పుడు కానీ దరిద్రం వదిలిపోతుంది. యద్దవ్వా, పోలీసులతో సహా ఇంటికి వచ్చేస్తుంది. సార్ నేను అలాంటి దాన్ని కాదు సార్. నువ్వు ఎలాంటి దానో మేము అడిగామా? నోరు మూసుకొని కూర్చో. ఫోన్ లేరా, ఫ్రెండ్లీగా చెప్తుంటే కోపడతావేంద్ర? ఫ్రెండ్లీగానా? ఎవరా ఫ్రెండ్? చూడమా, మేము కిడ్నాపర్స్, మాతో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇంతవరకు మేము ఎన్ని కిడ్నాప్ చేసామో తెలుసా నీకు? తెలీదు సార్ తెలీదు. 5 10 2 ఇదే మొదటిదని చెప్తే బాగోదని. ఇంకేంటి బాగుంటది, చెప్పేశావుగా. చెప్తే ఉందిలే గానీ ముందు వీళ్ళని ఎక్కడ తీసుకెళ్లాలో ప్లాన్ చేయండిరా. రేయ్ సినిమాల్లో చూపిస్తారు కదరా, పాడుపడ్డ బిల్డింగ్ లో దాస్తారని. అలాంటి చోటుకి పోని. ఒకవేళ పోలీసులకు తెలుస్తుందేమోరా. సార్ గంటిపేట వైపుకు వెళ్లే రూట్ కదా సార్. ఒరేయ్ ఈవిడకి కూడా తెలిసిపోయిందంటే పోలీసులకు మరీ ఈజీగా తెలిసిపోతుందిరా. అవునరా, ఎవరికి తెలియని చోటుకి, అసలు మనకు కూడా తెలియని ప్లేస్కి నేను పోనిస్తాగా. రేయ్ మనకే తెలియని దారిలో వెళ్తే వాళ్ళకి డబ్బు ఎక్కడికి తేవాలో ఎలా చెప్తాంరా? అవునరా, ఎలా చెప్తాం? ఒరేయ్ ఒక పని చేద్దాం, ఈ అమ్మాయి కూడా మొత్తం వద్దిద్దాం. ఏంటో అనుకున్నాం గానీ కిడ్నాప్ చేయడం చాలా కష్టం రా. రేయ్ ప్రస్తుతం మనం పడుతున్న కష్టాల ముందు ఇది ఎంతరా? నిజమేరా, డబ్బు లేకపోతే బతకడం చాలా కష్టంరా. అదేంటోరా, ఎంత కష్టపడ్డా కూడా కనీసం కడుపు నిండా తినడానికి కూడా చాలడం లేదురా. రేయ్ నాకు తినడానికి లోటే లేదురా. ఆ వడ్డీలోడి బాకీనే తలనొప్పి అయిపోయిందిరా.
వాడి బాకి కోసం కదరా ఈ పని ఒప్పుకున్నాను. నేను అంతే కదరా, మా అమ్మ హాస్పిటల్లో ఉంది. నాన్నకు డబ్బు దొరక్క పిచ్చెక్కిపోతున్నాడు. నేనేమో ఆకలికి తట్టుకోలేక అన్నం తినపోతే ప్లేట్ని తన్నేశాడురా. అప్పుడు ఎంత కోపం వచ్చిందో తెలుసా? కానీ ఆ తర్వాత నాన్న చెప్పింది విన్నాక కోపం పోయి కసి పెరిగిందిరా. నీ ఆకలిని అర్థం చేసుకునే మీ అమ్మ హాస్పిటల్లో వైద్యానికి డబ్బులు లేక చావడానికి సిద్ధంగా ఉందిరా. ఆ బాధతో నువ్వు తింటుంటే కోపం వచ్చింది కానీ నీ మీద కోపం కాదురా. నాన్న తినరా, ఈరోజు నేను తినిపిస్తారా, కానీ రేపు మాత్రం మీ అమ్మ నీకు తినిపించేలా చేయరా. నువ్వు దాని కడుపులో పుట్టకపోయినా అది మాత్రం నిన్ను కన్న బిడ్డలాగా పెంచిందిరా. నాన్న అందుకేరా నాన్న కోసం ఇలా చేద్దామని డిసైడ్ అయ్యా. మీరు ఒప్పుకున్నారు. ఈ దెబ్బతో మన బాధలన్నీ సునామీలో కొట్టుకుపోవాలరా. పోవాలిరా పోవాలి. నాకు కూడా ఒకసారి తాజ్ హోటల్కి వెళ్ళి ఒక గంటైనా ఉండాలిందిరా. నీకెప్పుడు హోటల్ పిచ్చానారా యదవా? రేయ్ ఈ డబ్బు వస్తే వాడు ఒక హోటల్నే కొంటాలేరా. రేయ్ ముందు బండిది. రేయ్ లోపలికెళ్ళి చూడండి రా. ఒరేయ్ ఇద్దరం వెళ్ళొకసారి చూసొద్దాం రారా. పదరా. రే త్వరగా రండి రా. అసలే వాళ్ళిద్దరూ నేను ఒక్కడనే. అలాగే లేరా. అయినా లోపల ఇంకెవరైనా ఉంటే రేయ్ అప్పుడు ఆలోచిద్దాం లేరా, ముందు పద. ఓకే రా. ఏం చేద్దాం రా. అక్కడ చూడరా. హలో హలో, ఇక్కడికి ఎవరు వస్తారులే అని ధీమా. వాడి జేబులో ఉన్న తాళాలు తీసుకోరా. వాడిప్పుడు అప్పుడే లేవడు గాని. రే ఆ షాప్ వాడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీడి ఈ పాటికి లేవాలి కదరా. ఇంకా రేయ్, లేవలేదేంటి? మత్తు ఒక్కొక్కరికి ఒక్కోలా పనిచేస్తుంది లేరా. రేయ్ సార్ లేస్తున్నారా? రేయ్ ఎవరు మీరు? నేను ఎక్కడున్నాను రా? మేమెవరో నీకు తెలియదు కానీ మేము నిన్ను కిడ్నాప్ చేసాం. మర్యాదగా మేము చెప్పినట్టు విను. అసలు మీకేం కావాలరా? కిడ్నాప్ ఎందుకు చేస్తారు? డబ్బు కోసం. ఆ మాత్రం తెలీదా? తెలుసు కాబట్టి అడుగుతున్నాను రా, మీకెంత కావాలి? రేయ్ వీడేంట్రా ఏం భయపడకుండా ఎంత కావాలి అని ఇంత కూల్గా అడుగుతున్నాడు. మీ అనుమానాల తర్వాత ముందు మీకు ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను.
అవతల మాకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. మీకు ఈ పనులు మాత్రమే ఉన్నాయి, మాకు ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అసలు ఏంట్రా మీ ప్రాబ్లం? వీడికి అమ్మ సమస్య, వాడికి నాన్న సమస్య, నాకు నా సమస్య. వీటన్నింటికీ డబ్బు కావాలి. భవాని వాళ్ళమ్మ బతకాలంటే డబ్బు కావాలి. ఎందుకు మీలో లాలి ఎవర్రా? వాడిక్కడ లేడు. పాపం వీడే. ఆ, వీళ్ళమ్మ హాస్పిటల్లో ఉంది. సర్లే, ఎవరైతే నాకెందుకులే గాని ఆ ముక్కేదో ముందే చెప్తే అక్కడే ఇచ్చేసేవాడిని కదా డబ్బులు. సార్ మీరు నిజంగా దేవుడు సార్. దేవుడు పేరు పెట్టుకున్నంత మాత్రాన అందరూ దేవుళ్ళు అయిపోతారా? ముందు మీకు ఎంత కావాలో చెప్పండి, తెప్పిస్తాను. నన్ను త్వరగా వదిలిపెట్టండి, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఓ 5 లక్షలు. 2 లక్షలు. 3 లక్షలు. అంటే 2, 3, 5 మొత్తం 10 కావాలి, అంతేగా? ఫోన్ ఇవ్వండి. మీ వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పండి, మేమే ఫోన్ చేస్తాం. డయల్ చేయి. 9246 539373. కానిస్టేబుల్ సార్. ఫైల్ అక్కడ పెట్టు. ఓకే సార్. హలో, దిస్ ఈజ్ యువర్ రంజిత్ కుమార్. మీరెవరో మాకు అనవసరం కానీ మేం మాత్రం కిడ్నాపర్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి. మేం మీ నాన్నగారిని కిడ్నాప్ చేశాం. మర్యాదగా మేము అడిగిన డబ్బు మాకు ఇచ్చి మీ నాన్నగారిని తీసుకెళ్ళండి. హలో, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కృష్ణారావు గారు మీ నాన్నగారేనా? అవును. అయితే మాట్లాడకుండా 20 లక్షలు తీసుకొని మేము చెప్పిన చోటికి రండి. అక్కడ మా డబ్బులు మేము తీసుకొని మీ నాన్నగారిని మీకు ఇస్తాం. చూడండి, ఈలోగా ఏ పిచ్చి వేషాలు వేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటే నువ్వు తీసుకువెళ్ళేది మీ నాన్నని కాదు, ఆయన శవాన్ని. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా 1 గంటలో మా అమౌంట్ అరేంజ్ చేయండి. అది అందరికీ మంచిదే. ఏమంటున్నాడ్రా? నేను చెప్పింది జాగ్రత్తగా విన్నాడు. బహుశా అమౌంట్ తీసుకురావచ్చు. అయినా ఒక్కసారి నాతో మాట్లాడించచ్చు కదా, నేను చెప్పేవాడిని కదరా. ఇవేమన్నా చుట్టం పలకరింపులా? అందరితో లైన్గా మాట్లాడించడానికి? నేను చెప్తే ఇంకా త్వరగా పని అయిపోయింది కదరా. ఇప్పుడు అవుతులే కానీ నువ్వు కాసేపు వెయిట్ చేయి. ఎప్పుడు అవ్వడం కాదు, వెంటనే అవ్వాలి. చెప్పానుగా అవతల నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని. వీడేవడరా బాబు? కిడ్నాప్ చేసామంటే ఏమాత్రం టెన్షన్ లేకపోగా పైగా ఎంతో చెప్పమంటాడేంటి? ఆయన కోటీశ్వరుడురా. మనలాంటి వాళ్ళు ఇప్పటి వరకు ఈయనకి ఎంతమంది తారసపడ్డారో, అందుకే అంత కూల్గా ఉన్నాడు. అది సరేరా, ఇంతకీ అమ్మాయిని ఏం చేద్దాం? రేయ్, మన డబ్బు మనకు అందుకనే తను వదిలేద్దాం. సర్లేరా, వాళ్ళ గొడవ మనకెందుకులే కానీ మన పని అయితే అయిపోతుంది కదా. ముందు వెళ్ళి నువ్వు తినడానికి ఏమైనా తీసుకురారా, బాగా ఆకలిగా ఉంది. సరే తీసుకొస్తారా? సరే. ఎవడో రాంగ్ నెంబర్ గాడు. సార్. కానీ క్రిమినల్ ఎవరో కృష్ణారావుని కిడ్నాప్ చేశాడంట. సార్. మనకే ఫోన్ చేసి పైగా మా నాన్న అని చెబుతూ డబ్బులు తీసుకురమ్మంటున్నాడు. ఇంతకీ ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అసలే ముసలాయన కొడుకు పోలీస్ అంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. త్వరగా పోనీ.
బాబోయ్, పోలీసులు మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినట్టున్నారు. ఏం చేయాలి? అర్జెంటుగా వెళ్ళి మా వాళ్ళకి చెప్పాలి. ఏంట్రా ఏం తాకుండా వచ్చావు? ఆకలి దంచేస్తుంది ఇక్కడ. ఆకలి తర్వాత అవతల మనల్ని వెతుక్కుంటూ పోలీసులు వచ్చారు. పోలీసులు రావడం ఏంట్రా? మధుని మాట్లాడుతున్నావా? మతి లేక మాట్లాడడం కాదురా, నా కళ్ళతో నేను చూశానురా. అయినా పోలీసులకి ఎలా తెలుస్తుందిరా మనం ఇక్కడ ఉన్నామని? వీళ్ళ అబ్బాయి గాని చెప్పాడేమోరా. మావాడలా చేయడు. మీ అబ్బాయి కాకపోతే మేం చెప్పావా? రాయ్ ఏంట్రా అరుస్తున్నావు? మాకమే నవ్వాలి, చంపేస్తాను నిన్ను. ఏమనుకుంటున్నావు? లేవరా, నీకేమైనా బుద్ధుందా? ఆయనకేమైనా అయితే మహా అయితే చస్తాడు, ఏమవుద్ది? నీకేమైనా దెయ్యం పట్టిందారా? మనం ఆయన తెచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి, అంతేగాని చంపడానికి కాదు. వాడు చెప్పింది నిజమే, కొంచెం తగ్గు. రేయ్, ఆ ఎదవగాడేరా చెప్పాల్సిందంతా పోలీసులకు చెప్పి ఇప్పుడు మళ్ళీ మనకు ఫోన్ చేస్తున్నాడు. రేయ్ ముందు ఫోన్ లిఫ్ట్ చేయి. హలో, మీరు రమ్మన్న చోటుకొచ్చాను. ఎక్కడికి రావాలో చెప్పండి. డబ్బు తీసుకొని వచ్చాను. డబ్బు తేవడం ఏంట్రా? రేయ్ ఫోన్ ఇటీరా. చూడమ్మా, చావు తెలివితేటలు మా దగ్గర చూపించొద్దు. మర్యాదగా పోలీసులని మమ్మల్ని వెతకడం మాని అక్కడే ఆగిపోమని చెప్పు. లేదంటే మాకు డబ్బులు ఇవ్వకపోయినా మేము మాత్రం మీ నాన్నని మీకు తిరిగి ఇచ్చేస్తాం. కానీ బతుకున్న మీ నాన్నని కాదు, చంపిన ఆయన శవాన్ని. ప్లీజ్ ప్లీజ్, అంత పని చేయకండి. అయితే మేము చెప్పినట్టు చెయ్యి. చెప్పండి. పోలీసుల్ని అక్కడే ఉండమని, నువ్వు ఒక్కడివే నేను చెప్పిన చోటికి రావాలి. వస్తున్నా. ఓకే, నువ్వు మాకు క్లియర్గా కనిపిస్తున్నావు. వెధవ వేషాలు వేస్తే బాగుండదు. అనవసరంగా మా టైం వేస్ట్ చేయకండి. ఎక్కడికి రావాలో చెప్పండి. ఓకే. రేయ్ పదండ్రా ఇక్కడి నుంచి. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారు. అలర్ట్గా ఉండండి. ఓకేనా? నేను ఇటు సైడ్ వెళ్తాను, మీరు అటు సైడ్ వెళ్ళండి. ఓకే Search. సార్. ఛా! వాళ్ళు చాలా పెద్ద నెట్వర్క్ ఉన్న కిడ్నాపర్లా ఉన్నారు. లేకపోతే ఇంత సీక్రెట్గా వచ్చినా కూడా వాళ్ళు ఎలా తెలుసుకోగలిగారు? మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? వాడు చెప్పినట్టే చేద్దాం. రేయ్ వాడు వచ్చారా? ఒక్కడే ఉన్నాడు. దూరంగా కూడా ఎక్కడ ఎవరు కనిపించట్లేదు. హలో. మేం మిమ్మల్ని చూస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఒకరే వచ్చారు కదా? అవును సార్, మాకు మా నాన్నే ముఖ్యం. గుడ్ గుడ్. ఈ బుద్ధి ముందే ఉండాల్సింది. రే పదండ్రా. డబ్బు ఎక్కడా?
మా నాన్న ఎక్కడా? ఇక్కడే బిల్డింగ్ లో ఉన్నాడు, జాగ్రత్తగా. డబ్బు కూడా డిక్కీలో సేఫ్గా ఉంది. ఆయన డబ్బు ఉండాల్సింది డిక్కీలో కాదు, మా హ్యాండ్స్ లో. మీ డబ్బు మీరు తీసుకోండి, ముందు మా నాన్ననివ్వండి. డబ్బు మాకు ఇచ్చాక మీ నాన్నతో మాకేం పని? మీ నాన్న ఇచ్చేస్తాం. అయితే మీ డబ్బు మీరు తీసుకోండి. డబ్బులు డిక్కీలో ఉన్నాయి, తీసుకోండి. ఎక్కడ్రా కృష్ణారావు? సార్ కొట్టుకోండి సార్, లోపల ఉన్నాడు సార్. తెయ్. He's dead. అది సార్ జరిగింది, అంతేగాని మేము ఆయన చంపలేదు సార్. మా మాట నమ్మండి సార్. మీ అమాయకత్వానికి బాధపడాలో మీ ఆలోచనలకు కోపడాలో అర్థం కావడం లేదు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కడు ఇలా మీకులా కిడ్నాప్లు మర్డర్లు చేసుకుంటూ పోతే ఇలా ఈ సమాజంలో ఉండేది కేవలం నేరస్తులే. కారణం ఏదైనా మీరు కృష్ణారావుని కిడ్నాప్ చేశారు, చంపారు. మీకు శిక్ష తప్పదు. కానిస్టేబుల్స్, బాడీని పోస్ట్మార్టంకి పంపించండి. కానిస్టేబుల్, అటెళ్ళి చూడు. ఎస్ సార్. ఈ అమ్మాయి ఎవర్రా? మీరెవరండి? నా పేరు ప్రియా సార్. పాపం చంపేశారా ఆయన్ని? రాక్షసులారా. ఈయన మీకు తెలుసా? ఈయనెవరు? మీకెలా తెలుసు? అసలు మీరెవరు? వివరంగా చెప్పండి. నా బైక్ స్టార్ట్ అవ్వకపోతే అర్జెంటు పని ఉండడంతో బైక్ పార్క్ చేసి కార్ బుక్ చేసుకొని నా వర్క్ పూర్తి చేసుకొని మళ్ళీ అక్కడికే వచ్చాను సార్. అదే కార్ని నేను దిగాల్సిన చోటు నుంచి ఈయన బుక్ చేశారు సార్. కారు కొంత దూరం వెళ్ళగానే వీళ్ళు కిడ్నాప్ చేశారు సార్. అది సార్ జరిగింది. ఎంతమందిని కిడ్నాప్ చేయాలనుకున్నారా? అలాంటిదేం లేదు సార్. ఇది కూడా రాత్రికి రాత్రి అనుకున్నాం సార్, అందుకే ఇలా దొరికిపోయాం. సార్ నాకు తెలిసి వీళ్ళు నన్ను కావాలని తీసుకురాలేదు సార్. నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు. సరే, మీరు కూడా స్టేషన్కి పదండి. సార్ 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 పెళ్లి కావాల్సిన అమ్మాయిని ఇలా కిడ్నాప్ అయిపోయి ఒక రోజంతా వీళ్ళతో ఉన్నానని తెలిస్తే ఇంక నాకు పెళ్ళెలా అవుతుంది సార్? నేను మా కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలి సార్. ప్లీజ్ సార్. సరే, మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి వెళ్ళండి. అలాగే సార్. థ్యాంక్ యూ. ఎవరక్కడ? కాపాడండి, కాపాడండి. ఎవరా అక్కడ? కాపాడండి. ఎవరున్నారు లోపల? కాపాడండి, కాపాడండి. కానిస్టేబుల్ సార్ చెప్పండి సార్. ఎవరో ఇతన్ని కట్టేశారు, కట్లు విప్పు. ఓకే సార్. రేయ్, మీరు నేననుకున్నంత అమాయకులు కాదురా. ముందు కృష్ణారావు కొడుక్కి ఫోన్ చేయబోయి రాంగ్ నెంబర్ అయిన నాకు చేసి
కనీసం నేనెవరో కూడా తెలుసుకోకుండా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి దొరికిపోయారా. అప్పుడే అనుకున్నా మీరెవరో ట్రైనీ కిడ్నాపర్స్ అని. అది కానీ ఇప్పుడు మీ ఘనకార్యాలన్నీ చూస్తుంటే మీరు చాలా ప్లాన్డ్గానే ఉన్నారని అర్థమవుతోంది. స్టేషన్కి పదండి. పదండి పదండి. సరే, ఓకే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. కానిస్టేబుల్స్, సార్ ఆ ముగ్గురు కుర్రాలను ఇక్కడ తీసుకురండి. అసలు ఏం జరిగిందో నిజం చెప్పండ్రా. ఎంత తెలివిగా తప్పించుకుంది మర్డర్ చేసి ఆ ప్రియ. అబ్బా, మనకి ఈరోజు పరీక్ష లాంటిదిరా. ఈ రోజుగానే అమ్మాయిని పట్టుకోకపోతే మనల్ని డ్యూటీలను సస్పెండ్ చేస్తారు. సార్ నమస్తే సార్. నమస్తే. దో చాయ్. ఆ అమ్మాయిని ఎలాగైనా వాళ్ళ పట్టుకొని తీరాల్సిందే. అవును. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు ఇల్లు ఎక్కడండి? సుబ్రహ్మణ్యం గారు ఇల్లా మేడం? స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. లెఫ్టా అండి? లెఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ. అక్కడ అడగండి మేడం. Thank you. ఓకే మేడం. హలో సార్, పక్కనే ఉన్నాను సార్. 2 minutes సార్. లేదు, పక్కనే ఉన్నాను సార్. మా డిపార్ట్మెంట్ అంతా నీకోసమే వెతుకుతుంది. స్టేషన్కి పద. పద. చెప్పు ప్రియా, నువ్వే కృష్ణారావుని చంపాబనడానికి సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. కాకపోతే ఏ సంబంధం లేని ఈ కుర్రాల కిడ్నాప్లోకి నువ్వెందుకొచ్చావు? బంధించబడి ఉన్న నువ్వు ఆయన్ని ఎలా చంపావు? ఎందుకు చంపావు? అసలు కృష్ణారావు నీకెలా తెలుసు? చెప్పు. చెప్తాను సార్, అంతా చెప్తాను. కృష్ణారావు గారు మా నాన్న. ఏమున్నావే? మీ అమ్మ ఎక్కడే? ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? ఈ ఇల్లు నాది. మిమ్మల్ని నేను పోషిస్తున్నాను. అయితే ఏంటి? ముందు బయటికెళ్ళు. నువ్వు నన్నే కొడతావా? కొంచెం కూడా జారు లేకుండా కొడుతున్నావు. ఏయ్! ఏమండి, మా అమ్మాయండి, వదలండి. దాన్ని కాదే, ముందు నిన్ను చంపితే కానీ బుద్ధి రాదు. ఏమండి? అమ్మా, అమ్మ నేను చెయ్యొద్దు ప్లీజ్. నువ్వు చెప్పినట్టే చేస్తాను. అమ్మ నేను చెయ్యొద్దు ప్లీజ్. ప్లీజ్ నా మాట వినండి ప్లీజ్. నువ్వు చెప్పినట్టే చేస్తాను ప్లీజ్. అమ్మ నేను చెయ్యొద్దు ప్లీజ్. ఎప్పుడో నా చిన్నప్పుడు మా నాన్న చనిపోయిన తర్వాత ఆయన మా అమ్మకు ఆసరాగా నిలిచాడు. తరచూ మా ఇంటికి వచ్చేవాడు. మమ్మల్ని బాగా చూసుకునేవాడు. వాళ్ళకి నేను అడ్డుగా ఉన్నారని నన్ను హాస్టల్లో వేయించాడు. అలా నేను హాస్టల్లోనే చదువుకున్నాను.
పెరిగి పెద్దయ్యాను. అప్పుడు తెలిసింది మా నాన్న మా అమ్మని తన బిజినెస్ డెవలప్మెంట్ కోసం వాడుకునేవాడని. దాంతో నాకు అతని మీద అసహ్యం వేసింది. ఓసారి ఇంటికొచ్చిన ఆయనతో గొడవ పడ్డాను. మొదటిసారిగా నన్ను చూసిన ఆయన, ఈ డీల్ ఓకే చేయించింది నీ కూతురే అన్నాడు. నేను షాక్ అయ్యాను. ప్రాణం పోయినా ఒప్పుకోనన్నాను. అయితే నీ ప్రాణమైన నీ అమ్మ ప్రాణాలు తీస్తానని చెప్పి ఆమె పీక మీద కత్తి పెట్టాడు. అమ్మ కోసం ఒప్పుకోక తప్పలేదు. మనసు చంపుకొని దిక్కు తోచని స్థితిలో అతను చెప్పినట్లు చేయడానికి ఒప్పుకున్నాను. నాకు కారు పంపించి పలానా చోటికి రమ్మన్నాడు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇంతలో దారి మధ్యలో వీళ్ళు కిడ్నాప్ చేశారు సార్. ఓకే, మరి కిడ్నాప్ చేసిన కృష్ణారావుని ఎందుకు చంపావు? పశువు కూడా సిగ్గుపడే పశుత్వం ఉన్న రాక్షసుడు సార్ ఆ కృష్ణారావు. ఆ రోజు ఏం జరిగిందంటే, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ నన్ను కాపాడండి. ప్లీజ్ ప్లీజ్. హలో, ప్లీజ్ కాపాడండి. ప్లీజ్ వద్దండి, వద్దండి, ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్ నీకు దండం పెడతారు. ప్లీజ్ వద్దండి. ఇన్నాళ్ళు ఇంత అందాన్ని ఎప్పుడూ చూడలేదే. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? కూతురు లాంటి నన్ను అలా చూడటానికి సిగ్గులేదా? నువ్వే చెప్తున్నావుగా కూతురు లాంటి దానివని. అంతేగాని కూతురువి కాదు కదా. అవును, ప్రస్తుతం మీ అమ్మ వయసు అయిపోయింది. ఇప్పుడు నువ్వు వయసులోకి వచ్చావు. కానీ నిన్ను నేను సరిగ్గా గమనించుకోలేకపోయాను. నాకు ఆనందాన్ని ఇవ్వడం కోసమే ఆ దేవుడు నిన్ను పంపించాడు. ఆ అవకాశాన్ని ఇప్పుడు వదులుకోను. వదులు. వదులు. నన్ను దేవుడు పంపించింది నీలాంటి వాళ్ళ కోసం కాదురా, నిన్ను ఆయన దగ్గరికి పంపించడానికి. చావరా. ఇప్పుడు చెప్పండి సార్, నేను తెలివిగా మర్డర్ చేసి పారిపోయానా?
రక్షణగా ఉండాల్సిన వాడే నా జీవితాన్ని నాశనం చేస్తుంటే ఇంతకన్నా నన్నేం చేయమంటారో చెప్పండి సార్. వాడికి లొంగిపోవాలా? నా జీవితం నాశనం అయిపోయిందని ఇలా జరిగింది సార్ అని పోలీసులకు చెప్పనా? అలా చేస్తే ఈ చట్టం ఆ మృగాన్ని శిక్షిస్తుందేమో గాని నాశనం అయిపోయిన నా జీవితాన్ని తిరిగి ఇవ్వగలుగుతుందా సార్? మీరలా తలదించుకోకూడదనే వాణ్ణి చంపేశాను. నాలాగే వేరే వాళ్ళ జీవితాలు కూడా అతని చేతుల్లో నాశనం కాకూడదనే ఇలా చేశాను సార్. నీ ఆవేశానికి అర్థం ఉంది. అన్నీ చేశాక మీరేం చేస్తారంటే నేనేం చెప్పలేను. అదే ముందుగానే ఈ విషయాన్ని మాకు చెప్పుంటే అఘాయిత్యం చెయ్యబోయినా లేదా ఒక తప్పుడు పని కోసం నిన్ను తీసుకెళ్తున్న ఆ కృష్ణారావుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేవాళ్ళం. మీ అమ్మకి పూర్తి రక్షణ కల్పించేవాళ్ళం. ఓకే, బాధలో కోపంలో నీకా ఆలోచన రాలేదు. ఇప్పటికైనా పోయిందేమీ లేదు. న్యాయం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుంది. నీకు శిక్ష తగ్గేలా చేస్తుంది. కానిస్టేబుల్స్, సార్. వీళ్ళని తీసుకెళ్లి సెల్లో వేయండి. ఓకే సార్. సమస్యను ధైర్యంగా ఎదుర్కోండి. అంతేగాని తప్పుడు మార్గాలను అనుసరించి కాదు. నేటి యువతే రేపటి భవిత. మీరు మీ తర్వాతి తరానికి మార్గదర్శకులుగా జీవించండి. జై హింద్.